నమస్తే. బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం ప్రస్తుతం ఇదిగో ఇలా ఉంది. ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఇదిగో ఇలాంటి కొత్త రూపు సంతరించుకుంటుంది. కుమారచల పర్వతం పక్కనున్న అమ్మవారి ఆలయాన్ని గతంలో విస్తరించిన వేలాది మంది భక్తులు వస్తే ప్రస్తుతం 20,000 చదరపు అడుగుల్లో ఉన్న ఆలయ ప్రాంగణంలోని వసతులు ఏమాత్రం సరిపోవడం లేదు. అమ్మవారి పుట్టినరోజైన వసంత పంచమికి వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. కానీ వసతులు సరిపోక పిల్లలతో పాటు తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులను దూరం చేస్తూ 62,000 చదరపు అడుగులకు ఆలయాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో నిర్మించే క్యూ కాంప్లెక్స్లలో ఒకేసారి 6,000 మంది వేచి ఉండే వీలు ఉంటుంది. 200 మంది ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం నిర్మిస్తారు. ప్రస్తుతం గర్భాలయం, అర్ధమండపం 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిని ఏకంగా 5,000 చదరపు అడుగులకు పెంచనున్నారు. ఉత్తర దిశలో 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన దిశల్లో 7 అంతస్తుల్లో గోపురాలను నిర్మిస్తారు. ఈ పునర్నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఏకంగా 225 కోట్లు కేటాయించింది. ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రసాద వితరణ కేంద్రం, వంటశాల, 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్నదాన సత్రం నిర్మించేలా ప్లాన్ రూపొందించారు. భక్తుల ప్రదక్షిణల కోసం 4 వైపులా 33 అడుగుల వెడల్పుతో మాడవీధులు ఏర్పాటు చేయనున్నారు. ఈశాన్య మూలన పవిత్రమైన ఆలయ పుష్కరిణిని అంటే కోనేరును నిర్మించనున్నారు. ఇది వరకు పాత కోనేరు ఆగ్నేయ దిశలో ఉండేది. సోలార్ రూఫ్టాప్ పార్కింగ్, అండర్ పాస్ కనెక్టివిటీ, హెల్త్ సెంటర్ కూడా నిర్మిస్తారు. వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఈలోపు ప్రధాన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చదువుల తల్లి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభతో పాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. శతాబ్దాల చరిత్ర గల బాసర క్షేత్రం పునర్నిర్మాణంతో దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని భక్తులు ఆశిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత బాసర అమ్మవారి వైభవం దశ దిశలా వ్యాపిస్తుందనడంలో సందేహం లేదు. నమస్తే.